అధికారంలో ఉన్న వాళ్ళే ఆగాగంగా మాట్లాడతారు, ఆవేశంగా మాట్లాడతారు. నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళే ఈ రకంగా దాడులు చేస్తే, ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారన్నా? రవీంద్ర గారు మాట్లాడండి. ఇప్పుడు సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన రాజ్యాంగ రూపకల్పనకి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రశ్నిస్తుంది, ఇవాళ గొంతెత్తి మాట్లాడతారు. ఇప్పుడు తర్వాత క్రమంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఇవాళ ఎన్నికల సందర్భంగా మాట్లాడతారు. ఈ రెండు రాజకీయ పార్టీలకు ఇప్పుడే తీరిందా? ఓట్ల సమయంలో తీరిందా? వీళ్ళకి సమయం దొరకలేదా? ఈ దేశాన్ని 80 సంవత్సరాల నుంచి పరిపాలించేది ఈ రెండు పార్టీలే కదా. ఈ రెండు పార్టీలు ఎంతకాలం ఆ రిజర్వేషన్లు అని చెప్పారండి? 10 సంవత్సరాలు రిజర్వేషన్లు అని చెప్పారు. మరోసారి 10 అన్నారు, మరోసారి 10 అన్నారు. దురదృష్టం ఏంటంటే రిజర్వేషన్లు అమలు పరచాలి, రిజర్వేషన్లు ఇంకా బలోపేతం చేయాలి, రిజర్వేషన్లు విస్తృతపరచాలి, రిజర్వేషన్లు పెంచాలని ఇంతకాలం సుదీర్ఘంగా పరిపాలించిన ఈ రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మాట్లాడడం దురదృష్టకరం, బాధాకరం. ప్రజలని ఈ రెండు రాజకీయ పార్టీలు ఎక్కడ ముంచాయి, ఎక్కడ తొక్కి పెట్టాయి, ఎక్కడ స్థితిగతుల్లో మార్పు లేకుండా చేశాయనేది ప్రజలు గమనించకపోవడం, సబ్బండ వర్గాలు గమనించకపోవడం, ఇంకా రిజర్వేషన్ల కోసం దేబరించే దుస్థితికి తీసుకొచ్చిన ఈ రాజకీయ పార్టీల్ని ఎన్నికల సందర్భంగా మాట్లాడడాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించాలి. ఖచ్చితంగా చైతన్యవంతం కావాలి. ఏమండి, ఎందుకు పరిపాలించాలి? ఇవాళ అంటున్నారు బీజేపీ నేత, మీరు మంచి ప్రశ్న వేశారు, నేను వేయాల్సింది మీరు వేశారు. గొప్ప గొప్ప రాజ్యాంగ పరమైనటువంటి సవరణలు మాత్రం మీకు చట్టసభలు సహకరిస్తాయి, వాటికి బలం సమకూరుతుంది. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లులకు మాత్రం మాకు రాజ్యసభల బలం లేదు, ఇళ్ల బలం లేదు, దయచేసి 1 సైడ్ వేయండి, 2/3 మెజార్టీని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా చేస్తాం. మీరు అన్నట్టుగా 370 ఆర్టికల్ మాత్రం ప్రజల డిమాండా, దేశ డిమాండా, తలక్ దేశ డిమాండా, నోట్ల రద్దు దేశ ప్రజల డిమాండా? దేశ ప్రజల డిమాండ్ కానీ ఎన్నో అంశాలని కేవలం రాజకీయ పరంగా ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే లక్ష్యం వైపు మీరు వెళ్తున్నారో, మీరు వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల సవరణలు మీరు చేసుకుంటారు. చట్టసభలు మీకు సహకరిస్తాయి. సుదీర్ఘకాలం పరిపాలించిన మరి కాంగ్రెస్ పార్టీ ఈ బడుగుల కోసం ఏం చేసింది? ఎందుకు కులగణన వేయలేదు? ఎందుకు 40 సంవత్సరాల నుంచి ఇది రాజకీయంగా కానీ ఇతర కానీ ఆ వర్గాలకి అందలేదు? ఇవాళ రాష్ట్రాలకు చేసుకోమనమండి, చేసుకొని ఆ పల్లకి ఇక్కోవడానికి సుప్రీంకోర్టు ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు జరగాలి కదా, సవరణలు జరగాలి కదా, అది కేంద్రమే చేయాలి కదా, పార్లమెంట్ చేస్తేనే కదా ఇవి అమల్లోకి వచ్చేటి. అంటే ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎస్సీ సంబంధించినటువంటి పంపించే మన తెలంగాణ అసెంబ్లీ రిజల్యూషన్ పంపించింది. ఏమైందండి? వర్గీకరణ ఏమైందండి? బీజేపీ చేసిందా? ఇలా మందకృష్ణ మాదిగ గారిని ఏమంటే వేసుకొని తిరుగుతున్నారు కదా. మాదిగలకు ద్రోహం చేసేది బీజేపీ కాదా? ఇంకా ఎంతకాలం మోసపుస్తారు మీరు? అంటే మీ చేతిలో ఉన్న అవకాశాలు ఏంటి? అవి బడుగుల కోసం కాదు, సంపన్న వర్గాల కోసం. మీ నిర్ణయాలు, మీ యొక్క ప్రభుత్వం చేస్తున్న తీరంతా కూడా ఖచ్చితంగా సంపన్నులకి, కార్పొరేట్ రంగాలకు సంబంధించి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదలు బడుగులు ఎక్కడ బాగుపడ్డారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారు, పేద కుటుంబ అన్టచబిలిటీ అంటే ఏంది? ఇవాళ ఆర్థిక పరమైనటువంటి భేదాభిప్రాయాలే, తేడానే, ఆర్థిక పరమైన వ్యత్యాసాలే. ఇవాళ ఎస్సీ అతనికి ఉద్యోగం వస్తే ఖచ్చితంగా మనం ఏం కులమని అడగడాలే. ఎస్సీ అతనికి ఎస్టీ అతనికి ఆర్థిక పరంగా ఎదిగితే, రాజకీయంగా అవకాశాలు వస్తే వాళ్ళని కులం అడగడాలే. మన ఇంటికి రానిస్తాం, మన కుటుంబ సభ్యులాగా చూస్తాం. అదే పేదవాడైతే అది కులం అనేది వస్తుంది. పేదవాడు ఎస్సీ అయితే, పేదవాడు ఎస్టీ అయితే, పేదవాడు బీసీ అయితే అన్టచబిలిటీ అనేది వస్తుంది. ఈ సమాజం దూరం పెడతాంది. కనుకేంది? ఆర్థిక పరంగా వాళ్ళకి స్వయం ప్రతిపత్తిని కలిగించే అవకాశం
80 సంవత్సరాల నుంచి అందించని ఈ రెండు రాజకీయ పార్టీలని ఎన్నికల సందర్భంగా గొంతెత్తి పోటీపడి మాట్లాడుతున్న ఈ రెండు రాజకీయ పార్టీలని బండెకేసి కొట్టాల్సిన ఇవాళ బాధ్యత ప్రజలపైన ఉంది. రైట్ ఎన్నికల రైట్